చెడగొట్టడం అనేది అవసరమా అన్నది ఇక్కడ ముఖ్యం. అవును. రెండోది దానివల్ల సమాజానికి ఏం నష్టం ఉంది, లాభం ఏముంది అనేది లెక్క ఉంది, నష్టం ఏముంది అంటే వీళ్ళు అనేది ఏంటి, అక్రమ బియ్యం వీళ్ళ వల్ల జరుగుతుంది. ఇంతకుముందు జరగలేదా అక్రమ బియ్యం? అప్పుడు డీలర్ సెంట్రిక్ గా జరుగుతుంది, ఇప్పుడు ఓనర్ సెంట్రిక్ గా జరిగింది. వాహనం ఓనర్ సెంట్రిక్ అంటే మధ్యలో మరొక బ్రోకర్ వ్యవస్థ ఏర్పడింది అనుకోవాలి. కొనుక్కునేవాడు ఉన్నంత వరకు అమ్ముకునేవాడు ఉంటాడు, తిననోడు ఉన్నంత వరకు వేరే చోటకి మళ్లించుకునేవాడు ఉంటాడు. దాన్ని సాకుగా చూపించి ఉపాధి తీస్తే బానే ఉంటుంది, ఎవడేం పీకలేడు, ప్రభుత్వాన్ని ఎవడేం చేయలేడు. కనీసం కామెంట్ చేసే దమ్ము ధైర్యం కూడా లేకుండా భయంతో వణుకు పుట్టిస్తున్నారు. ఈ వణుకు కారణంగా ఎవరికి వాళ్ళు అంటే ఒరిజినల్ విధ్వంసం ఇప్పుడు జరుగుతుంది. ఎవరైనా మాట్లాడితే ఏమో ఎందుకు వచ్చిన పెంట, వాళ్ళనే లోపలేసినప్పుడు మనకెందుకు అనేటటువంటి మాటతో ఒక రకమైనటువంటి భయాందోళన సృష్టిస్తున్నారు. ఎంతకాలం ఇట్లాగా నివురుగప్పిన నిప్పు లాంటి లోపల రగిలేటటువంటి మంట ఒక పీక్ స్టేజ్కి వెళ్తే ఏమవుతుంది? అది ఇప్పుడే కాదు, ఇది ప్రాథమికం కాదు, మధ్యమ దశకు వచ్చేసాం. ఏడాది అయ్యింది, ఏడాది లోపు నువ్వు ఇవ్వడం పోయి డిఎస్సి ఇంతవరకు ఇంకా పరీక్షల దశలోనే ఉంది.